ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. కిసాన్ వాణి కార్యక్రమంలో శ్రోతలు వరి రకాల రూపకల్పనలో బయోటెక్నాలజీ పాత్ర ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వై హరి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం పాడి పశువుల పెంపకంలో లాభాలు వరంగల్ జిల్లా కిలావరంగల్ మండలం నకలపల్లి గ్రామ మహిళా రైతు శ్రీమతి ఉసిళ్ల రాధిక గారితో పరిచయ కార్యక్రమం వింటారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి. రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు. అదెలా? ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 ఇది ఎవరి నంబర్ బాబు? కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు. అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా? తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా. ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కి ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చుండదు. నిజంగా? 16 అణాల నిజం. రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800-11801-1551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్. ఇప్పుడు వినండి, వరి రకాల రూపకల్పనలో బయోటెక్నాలజీ పాత్ర ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వై హరి గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పులుమటి పంకజ్ మోహన్ గారు. యాసంగి వరి రకాల రూపకల్పనలో బయోటెక్నాలజీ యొక్క పాత్ర గురించి తెలియజేయడానికి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం బయోటెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ వై హరి గారు ఈరోజు మన ఆకాశవాణి కేంద్రానికి విచ్చేశారు. వారిని అడిగి వరి రకాల రూపకల్పనలో బయోటెక్నాలజీ యొక్క పాత్ర గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ హరి గారు. నమస్కారం సార్, నా పేరు డాక్టర్ వై హరి. నేను ప్రాంతీయ వ్యవసాయ పరిస్థానం ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో బయోటెక్నాలజీలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. వరి రకాలు అనగానేమి, వాటి గురించి తెలియజేస్తారా? ఏదైనా ఒక దానిని రకాలు ఆర్ వెరైటీస్ అనాలంటే ఒక నిర్దిష్టమైన కాలపరిమితి కలిగి ఉండి ప్రత్యేకమైన లక్షణాలు కలిగి ఉన్నటువంటి దాన్ని రకాలు లేదా వెరైటీస్ అని అంటారు సార్. అంటే ఇది రకాలలో దాదాపుగా మనకి స్వల్పకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, దీర్ఘకాలిక రకాలు అని 3 రకాలు ఉన్నాయి. స్వల్పకాలిక రకాలు అంటే వాటి యొక్క కాలపరిమితి వచ్చేసరికి 120 నుంచి 125 రోజుల కాలపరిమితి కలిగి ఉంటాయి. మధ్యకాలిక రకాలు అంటే 130 నుంచి 135 రోజుల కాలపరిమితి కలిగి ఉంటాయి. దీర్ఘకాలిక రకాలు అంటే 140 నుంచి 145 ఆ పైన కలిగిన వాటిని దీర్ఘకాలిక రకాలు అంటారు. సంకరాలు అనగానేమి, వాటి గురించి వివరిస్తారా? సంకరాలు అంటే హైబ్రిడ్స్ అంటారు సార్ ఇంగ్లీష్లో వచ్చేసరికి. హైబ్రిడ్స్ అంటే ఏంటంటే మనం ఒక డిఫరెంట్ లక్షణాలు కలిగి ఉన్నటువంటి దాత గ్రహీతని క్రాస్ చేస్తే వచ్చిన దాన్ని హైబ్రిడ్ అంటాం. హైబ్రిడ్ సంకరాలు వాటి యొక్క మెయిన్ ఉద్దేశం అంటే హైబ్రిడ్స్ యొక్క అధిక దిగుబడి కావడం. సంకరాలు అనేవి వెరైటీస్తో పోల్చుకుంటే 15-20% అధిక దిగుబడి కలిగి ఉంటాయి. కాకపోతే సంకరాలతో పోల్చుకుంటే వెరైటీస్ అనేది సాగు చేయడం చాలా సులువు. సంకరాలను సాగు చేయాలంటే ఖర్చుతో కూడుకున్న పద్ధతి. అది ఒక సీజన్ వరకు. హైబ్రిడ్ అనే సీడ్ అనేది మనం ప్రతి సంవత్సరం ఒక్క కాల పరిమితి, ఒక్క సీజన్ వరకే పనిచేస్తుంది. మళ్ళీ తర్వాత ఒక సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ అదే సీడ్ని వేసుకోవాలంటే కుదరదు, అది సెగ్రిగేషన్స్ వస్తాయి. అందువల్ల మనం ప్రతిసారి హైబ్రిడ్స్ని వేసుకోవాలన్నప్పుడల్లా మన ప్రైవేట్ కంపెనీ మీదనో లేకపోతే వ్యవసాయ పరిశోధన స్థలాల మీద నుంచి విత్తనాలు కొనుక్కొని ఆ విత్తనాన్ని వేసుకొని అమ్ముకోవాల్సి వస్తుంది. అదేవిధంగా హైబ్రిడ్స్ని ప్రొడ్యూస్ చేయాలన్నా కూడా కొద్దిగా ఖర్చుతో కూడుకున్న పద్ధతి. అందువల్ల హైబ్రిడ్స్తో పోల్చుకుంటే కనుక సంకర వెరైటీసే చాలా వరకు మంచివి. ఈ వరి రకాలు మరియు హైబ్రిడ్స్ మధ్య తేడా తెలియజేస్తారా? రకాలు అనేది ఇప్పుడు ఒక రైతు సోదరులు ఎవరైనా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం కానీ ఎనీ ప్రయోగశాలకు వెళ్ళి లేదా ప్రైవేట్ కంపెనీకి వెళ్ళి ఒకసారి కొనుక్కుంటే రకాలనే సీడ్ని వాళ్ళు ఒకసారి తెచ్చుకున్న దాన్ని 3 సంవత్సరాల వరకు దాదాపుగా అదే సీడ్ని వాళ్ళు మల్టిప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. హైబ్రిడ్స్ అయితే అట్లా కాదు పరిస్థితి. ఒకసారి మనం కొనుక్కుంటే ఒక సీజన్
ఒక కాల పరిమితి వరకే పనిచేస్తుంది. అంటే ఈ హైబ్రిడ్ అనేది ప్రతి సంవత్సరం వాళ్ళు పంట వేసినప్పుడు మార్చుకుంటా ఉండాలి. మార్చుకుంటా ఈ ఉండాలి, రకాలలో మాత్రం అదే పంటను వాళ్ళు వినియోగించుకోవచ్చు వినియోగించుకోవచ్చు 3 సంవత్సరాల వరకు. 3 సంవత్సరాల వరకు కూడా. అది తేడా అంటారు. వరిలో ఎలాంటి రకాలు ప్రస్తుతం సాగులో ఉన్నాయి, రైతులకు అందుబాటులో ఉన్నాయి? వరిలో ప్రస్తుతం మనది యాసంగి కాబట్టి యాసంగికి అనువైన రకాలు అంటే కనుక యాసంగిలో ఫస్ట్ వరి వేసేటప్పుడు ఏంటంటే జనరల్గా ఏప్రిల్ మేలో గనక వరి పంట పోతే కనుక ఎండలు ఎక్కువ ఉండటం వల్ల నూక శాతం ఎక్కువ వస్తుంది. అందువల్ల యాసంగిలో జనరల్గా సెలెక్ట్ చేసుకునే వెరైటీస్ ఎవరైనా కూడా సన్న గింజలు కాకుండా దొడ్డి గింజలనే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అంటే లాంగ్ సిలిండర్ గ్రెయిన్స్ లాంగ్ బోల్డ్ గ్రెయిన్ టైప్స్ అనే వాటిని ప్రిఫర్ చేస్తారు. మీడియం సిలిండర్ గ్రెయిన్ టైప్స్ కానీ షార్ట్ సిలిండర్ గ్రెయిన్ టైప్స్ కానీ తీసుకుంటే అవి ఏప్రిల్ మేలో మనం వేసుకునేటట్టు ఉంటే కనుక ఆ అధిక సన్లైట్ ఆ సూర్యరశ్మి వల్ల నూక శాతం ఎక్కువవుతుంది. అందువల్ల వాళ్ళకి దిగుబడి ఎక్కువ రాకుండా నష్టపోతూ ఉంటారు. చాలా వరకు రైతు సోదరులు యాసంగిలో ఎక్కువ శాతము మనకి దొడ్డి బియ్యానికే ప్రిఫర్ చేస్తారు. కొన్ని ఇవి కాకుండా కొన్ని సన్న రకాలు యాసంగిలో ప్లస్ వానాకాలంలో కూడా సూటబుల్ అయ్యేటటువంటి రకాలని మన వ్యవసాయ పరిశోధన స్థానం మన అగ్రికల్చర్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసింది. అట్లాంటి వెరైటీస్ని అయితే మటుకి ఖరీఫ్లో వేసుకోవచ్చు, రబీలో వేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ తెలంగాణ సోనా అంటారు, RNR 15048. అది యాసంగికి వానాకాలానికి రెండింటికి అనుకూలం. KNM 1638, WL 962 ఇట్లాంటి రకాలు యాసంగికి ప్లస్ ఖరీఫ్ రెండింటికి అనువైన రకాలు. వరిలో జీవ సాంకేతిక శాస్త్రం ద్వారా రకాలను ఎలా రూపొందిస్తారు, వివరిస్తారా? జీవ సాంకేతిక శాస్త్రం అంటే బయోటెక్నాలజీ అండి. దాని ద్వారా మనకి 3 విధాలుగా మనం విత్తనాలను ప్రొడ్యూస్ చేయొచ్చు. మాలిక్యులర్ బ్రీడింగ్ అంటాం. మాలిక్యులర్ బ్రీడింగ్ ద్వారా ఒకటి జీనోమ్ ఎడిటింగ్ అంటారు, జీనోమ్ ఎడిటింగ్ ఒకటి ట్రాన్జెనిక్ అప్రోచ్ అంటారు. ఈ విధంగా 3 విధానాలలో 3 పద్ధతులలో మనం వెరైటీస్ని డెవలప్ చేయొచ్చు. ఈ మూడిట్లలో కూడా మాలిక్యులర్ బ్రీడింగ్ అనేది బాగా ప్రాచుర్యం పొందినది. మాలిక్యులర్ బ్రీడింగ్ అంటే మనం ఒక దాత అంటే డోనార్ పేరెంట్లో ఏ జీన్స్ ఉన్నాయి, రెసిస్టెంట్ జీన్స్ ఏమున్నాయి, వాటిని గ్రహించి వాటిని గుర్తించి దానికి మనం అనుకున్నటువంటి మాలిక్యులర్ మార్కర్స్ని డిజైన్ చేసి డోనార్ పేరెంట్లో ఉన్నటువంటి జన్యువులను రెసిపియెంట్ పేరెంట్లోకి త్రూ మాలిక్యులర్ మార్కర్స్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయవచ్చు. రకాల రూపకల్పనలో బయోటెక్నాలజీ యొక్క పాత్ర గురించి వివరిస్తారు. జనరల్గా ఇప్పుడు మనకి ఏదైనా ఒక వెరైటీని డెవలప్ చేయాలనుకున్నప్పుడు బయాటిక్ స్ట్రెస్, ఏబయాటిక్ స్ట్రెస్ అంటారు. బయాటిక్ అంటే ప్రాణం ఉన్నటువంటిది, ఏబయాటిక్ అంటే ప్రాణం లేనిది. బయాటిక్ స్ట్రెస్ కింద వచ్చేసరికి అగ్గి తెగులు, బ్యాక్టీరియల్ బ్లైట్, ఎండాకు తెగులు ప్లస్ బుల్లికోడు, సుడిదోమ, ఇవన్నీ బయాటిక్ స్ట్రెస్ అంటారు ప్రాణం ఉన్నవాటి. ప్రాణం లేని అంటే చౌడు, డ్రౌట్ టాలరెన్సు, సెలైనిటీ ఇట్లాంటివన్నీ ప్రాణం లేనివి అంటారు. అయితే మనము ఒక సాంప్రదాయ పద్ధతిలో కన్వెన్షనల్ పద్ధతిలో ఏదైనా ఒక వెరైటీని డెవలప్ చేయాలంటే 10 నుంచి 12 సంవత్సరాల కాలపరిమితి తీసుకుంటుంది. అదే మనం బయోటెక్నాలజీ ద్వారా ఒక వెరైటీని డెవలప్ చేయాలంటే 5 నుంచి 6 సంవత్సరాల కాలపరిమితి సరిపోతుంది. మనకి ఖచ్చితత్వం ఉంటుంది. మనం డెవలప్ చేసినటువంటి వెరైటీ అనేది డిసీజ్ రెసిస్టెన్స్ అయితే డిసీజ్ రెసిస్టెన్స్, పెస్ట్ రెసిస్టెన్స్ అయితే పెస్ట్ రెసిస్టెన్స్ కలిగి ఉంటుంది. ప్రతి సీజన్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతము ఏ అంశాల మీద పరిశోధనలు జరుగుతున్నాయి, మరి మా రైతు సోదరులకు తెలియజేస్తారా? ప్రస్తుతము మనకి ఇప్పుడు వరిలో చూసుకున్నట్టయితే కనుక తెగుళ్ళలో వచ్చేసరికి బ్యాక్టీరియల్ బ్లైట్, బ్లాస్ట్ అనేది ప్రధాన సమస్య. అదే ఇప్పుడు చీడపీడలలో చూసుకుంటే కనుక ఉల్లికోడు అంటే గాల్మిజ్జు, సుడిదోమ అంటే BPH బ్రౌన్ ప్లాంట్ హోపరు, ఇవి మేజర్ ప్రధాన సమస్యలు. అయితే ఇప్పుడు మన వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన నుంచి ఏదైనా ఒక వెరైటీ డెవలప్ అవుతుంటే అది ఉల్లికోడు తట్టుకోవడానికి ఎంతో కొంతగా ఉల్లికోడిని తట్టుకునే ఉండాలని చెప్పేసేటువంటిది మా యొక్క మెయిన్ ఎయిమ్. ఈ రెండే కాకుండా మనం వెరైటీస్ డెవలప్ చేసిన తర్వాత దాని గింజ నాణ్యత ఎట్లుంది, కుకింగ్ క్వాలిటీస్ ఎట్లున్నాయి, వండిన తర్వాత బాగుందా బాగాలేదా, ఇట్లాంటి క్యారెక్టర్స్ మీద కూడా బాగా రీసెర్చ్ జరుగుతుంది. అదే కాకుండా మనకి ఎంత దిగుబడి వస్తుంది, ఇప్పుడు మొక్కలు ఏమైనా పడిపోతున్నాయా పడిపోవట్లేదా, వర్షాలు వచ్చినప్పుడు, పూత దశలో ఉన్నప్పుడు, వాటిలో ఉన్నప్పుడు, వర్షాలు పడ్డప్పుడు చాలా వరకు వెరైటీస్ అన్నీ పడిపోతూ ఉంటాయి. అంటే లాడ్జింగ్ అంటాం. లాడ్జింగ్ రెసిస్టెన్స్ ఉన్నటువంటి వెరైటీస్, డిసీజ్ రెసిస్టెంట్ వెరైటీస్, పెస్ట్ రెసిస్టెంట్ వెరైటీస్, ఇదే కాకుండా కుకింగ్ క్వాలిటీ క్యారెక్టర్స్ అన్నీ బాగుండాలనే వాటి మీద మెయిన్ రీసెర్చ్ జరుగుతూ ఉంది. బయోటెక్నాలజీ ద్వారా విడుదలైన రకాల గురించి మరియు వాటి లక్షణాల గురించి తెలియజేస్తారా?
బయోటెక్నాలజీ ద్వారా ఇప్పటివరకు మనకి చాలా వెరైటీస్ రిలీజ్ అయ్యాయి. దీంట్లో రాజేంద్ర నగర్లో నుండి భారతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ద్వారా డాక్టర్ ఆర్ఎం సుందరం అనే శాస్త్రవేత్త వారు సిసిఎంబి సెంటర్ ఫర్ సెల్యులార్ మాలిక్యులర్ బయాలజీ వీళ్ళ ఇద్దరి కలయికతోటి ఇంప్రూవ్డ్ సాంబ మసూరి అనే ఒక వెరైటీని డెవలప్ చేశారు. ఇంప్రూవ్డ్ సాంబ మసూరి అంటే ఇది సాంబ మసూరిని ఇంప్రూవ్ చేయబడినటువంటిది. దీంట్లో ఏం చేశారంటే వాళ్ళు 3 బ్యాక్టీరియల్ లీబ్లైట్ రెసిస్టెంట్ జీన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. XA21, XA13, XA5 అనే జీన్స్ని 3 జీన్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఎండాకు తెగులుని సమర్థవంతంగా తట్టుకొని సాంబ మసూరికి ప్రత్యామ్నాయంగా ఉండి దిగుబడిని బాగా ఇస్తూ కింద పడిపోకున్నటువంటి వెరైటీ. దీన్నే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ వాళ్ళు డెవలప్ చేశారు. ఇట్లనే వాళ్ళు ఇంకా ఇదే కాకుండా DRR దాన్ 58, 53, 54 అట్లా చాలా వెరైటీస్ మీద వాళ్ళు డెవలప్ చేస్తారు. మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీలో వచ్చేసరికి WL1119, WL1487 అనే 2 వెరైటీస్ని బయోటెక్నాలజీ ద్వారా డెవలప్ చేశారు. దీంట్లో WL1119 అనేది ఉల్లికోడిని తట్టుకునేటువంటి రకం. దీంట్లో GM4, GM8 అనే జీన్స్ ఉన్నాయి. ఇది ఉల్లికోడిని సమర్థవంతంగా తట్టుకుంది. దీని యొక్క కాలపరిమితి వచ్చేసరికి 120 నుంచి 125 రోజుల కాలపరిమితి కలిగి ఉండి 6 నుంచి 6.5 టన్నుల దిగుబడి కలిగి ఉండి కింద పడిపోకుండా బాగుంటుంది. ఇదే కాకుండా WL1487 దీన్ని తెలంగాణ వరి 8 అంటారు. ఇది 2022వ సంవత్సరంలో మన సెంట్రల్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయినటువంటి వెరైటీ. దీని యొక్క మెయిన్ లక్షణాలు ఏంటంటే 1480 అనే రకము. ఇది మనకి భూమి ఆ నేలలలో భాస్వరం తక్కువగా ఉన్నా కూడా ఈ వెరైటీని కల్టివేట్ చేసినప్పుడు దిగుబడిలో ఎటువంటి నష్టం జరగకుండా మంచిగా వస్తుందని. దీంట్లో ఫాస్ఫరస్ అప్టేక్ క్యూటిఎల్ అనే దాన్ని ఇంట్రాక్రాస్ చేసి డెవలప్ చేసినటువంటి వెరైటీ. ఇదే విధంగా ఈ 2 కాకుండా ఇంప్రూవ్డ్ సాంబ మసూరి WL1119, 1481 కాకుండా ఇంకోటి సబ్బన్ స్వర్ణ అంటే స్వర్ణ అనేటువంటి వెరైటీ మారుటేరు రీసెర్చ్ స్టేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు రిలీజ్ చేశారు. అయితే మారుటేరులో మ్యాక్సిమం మనకేంటంటే ఫ్లడ్స్ బాగా వస్తూ ఉంటాయి అక్కడ బాగా. ఆ వర్షాలు బాగా వచ్చినప్పుడు మొక్కలను మునిగిపోయి వారం రోజులు 10 రోజులు ఉన్నప్పుడు చనిపోతున్నాయి. అందుకోసం అని చెప్పేసి వాళ్ళు సబ్బన్ స్వర్ణ అనే క్యూటిఎల్ని డెవలప్ చేశారు. స్వర్ణ నుంచి సబ్బన్ అనే క్యూటిఎల్ని కనుక్కొని దాన్ని కొత్త వెరైటీస్లోకి ఇంట్రడ్యూస్ చేశారు. దానివల్ల ఆ క్యూటిఎల్ ఉండటం వల్ల సబ్బన్ అనే స్వర్ణ అనేది ఉండటం వల్ల వరదలు వచ్చినా కూడా మొక్కలు నీటిలో 10 రోజులు ఉన్నా కూడా ఏమీ నష్టపోకుండా దిగుబడి బాగా ఇస్తాయి. ఇట్లాంటివి ఇచ్చారు. ఇదే కాకుండా మనకి ఢిల్లీలో ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ నుంచి పూసా బాస్మతి అని బాస్మతి రైస్ వెరైటీస్ అక్కడ ఎక్కువ పంజాబ్లో కల్టివేట్ చేస్తూ ఉంటారు. బాస్మతి రైస్ వెరైటీస్ చాలా డెవలప్ చేస్తారు. పూసా బాస్మతి 1121, పూసా బాస్మతి ఇట్లాంటి వెరైటీస్ చాలా చేస్తారు. చౌడు తట్టుకునే వెరైటీస్ ఉన్నాయి. ఉల్లికోడు ఇట్లాంటి వెరైటీస్ చాలా డెవలప్ అయినాయి బయోటెక్నాలజీ ద్వారా. ప్రధానంగా వరిలో ఎలాంటి సమస్యల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారు, మరియు వాటి నివారణకు రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేస్తారా? వరిలో వచ్చేసరికి మనకి యాసంగిలో వచ్చేసరికి మెయిన్ స్టెమ్ బోరర్ మొగి పురుగు అనేది మేజర్ సమస్య. ఇది కాక చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా అగ్గి తెగులు అనేది మేజర్ సమస్య. యాసంగిలో స్టెమ్ బోరర్ ఒకటి, అగ్గి తెగులు ఒకటి, చలి తీవ్రత. వానాకాలంలో వచ్చేసరికి మనకి ఉల్లికోడు ఒకటి అంటే గాల్మేజ్ రెసిస్టెన్స్, బ్యాక్టీరియల్ బ్లైట్ అంటే ఎండాకు తెగులు, సుడిదోమ ఇవి మేజర్ సమస్య. రైతులు వాళ్ళు ఏదైనా వెరైటీస్ ఎవరి దగ్గరైనా కొనుక్కొని వేసుకునేటప్పుడు వాళ్ళు ఆ వెరైటీ యొక్క లక్షణాలు ఏంటో తెలుసుకొని ఆ వెరైటీ దేనికి తట్టుకోగలదో మనం కల్టివేట్ చేసే మన ఏరియాలో ఏ డిసీజ్ రెసిస్టెన్స్ ఉన్నది, ఏ పెస్ట్ రెసిస్టెన్స్ ఉన్నది చూసుకొని దాని ప్రకారం కల్టివేట్ చేసుకుంటే మంచిదని నా కోరిక. ప్రస్తుతము రైతు సోదరులు ఎలాంటి రకాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు, మరి వాటి వల్ల వారికి కలిగే లాభాలు ఏంటి వివరిస్తారా? ఓకే, రైతు సోదరులకి ఇప్పుడు ప్రజెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే సన్న బియ్యానికి ప్రోత్సాహం ఇస్తుంది. సన్న బియ్యానికి క్వింటానికి 500 రూపాయలు ఇస్తున్నారు. సో రైతు సోదరులు అందరూ ఏం చేశారంటే దొడ్డు బియ్యానికి వదిలేసేసి మ్యాక్సిమం సన్న బియ్యం మీదకే ప్రిఫర్ చేస్తున్నారు. సన్న బియ్యంలో కూడా ఈ మధ్య ఏంటంటే అందరూ జై శ్రీరామ్ రైస్ అంటారు. అంటే షార్ట్ స్లెండర్ గ్రెయిన్ టైప్ అంటారు, దాన్ని బాగా సన్నంగా ఉంటుంది. అటువంటి వరి రకాలని బాగా ఇష్టపడుతున్నారు. జై శ్రీరామ్ టైప్ ఆఫ్ రైస్ వెరైటీస్కి సిమిలర్గా ఉన్నటువంటి మా తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి 3 వెరైటీస్ రిలీజ్ అయినాయి. JGL 27356 అనేది ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం జగిత్యాల నుంచి. మళ్ళీ అదేవిధంగా RNR 31479
అని చెప్పేసి రాజేంద్ర నగర్ నుంచి ఈ 2 వెరైటీస్ జై శ్రీరామ్కి ప్రత్యామ్నాయంగా మేము డెవలప్ చేసినటువంటి వెరైటీస్. ఇవి మన డిసీజ్ కొంతవరకు అగ్గి తెగులు తట్టుకుంటాయి, ఉల్లికోడుని తట్టుకుంటాయి, దిగుబడి బాగా వస్తున్నది, కింద పడిపోవటాలు అట్లాంటి లక్షణాలు ఏమీ లేవు. ఈ వెరైటీస్ బాగా ఉన్నాయి. ఇది కాకుండా మీడియం స్లెండర్ గ్రెయిన్ టైప్ వెరైటీస్ కూడా బాగా రైతులు ఇష్టపడతా ఉన్నారు. మీడియం స్లెండర్ గ్రెయిన్ టైప్ అంటే సాంబా మసూరి. రైస్లో సాంబా మసూరి అంటే సాంబా మసూరిని దాన్ని చాలా ప్లేసుల్లో చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు. సాంబా మసూరి, నెల్లూరు మసూరి, సోనా మసూరి, ఈ విధంగా పిలుస్తూ ఉంటారు. సాంబా మసూరి యొక్క మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కుకింగ్ క్వాలిటీస్ బాగా ఉంటాయి. అన్నం నాణ్యత అంటే గింజ క్వాలిటీ లక్షణాలు బాగుంటుంది. దానికోసం చెప్పేసి మా యూనివర్సిటీ నుంచి ఇది కాకుండా RNR 15048 అని చెప్పేసి తెలంగాణ సోనా అనే వెరైటీని రిలీజ్ చేస్తారు. ఇదేంటంటే మనకి డయాబెటిక్ ఫ్రీ రైస్ అంటారు దీన్ని. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ ఉండడం వల్ల, షుగర్ కంటెంట్ తక్కువ ఉండడం వల్ల ఇది ఈ రైస్ని తిన్నా కూడా మన బాడీలో షుగర్ లెవెల్స్ ఎక్కువ పెరగవు కాబట్టి దీన్ని డయాబెటిక్ ఫ్రీ రైస్ అంటారు. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ద్వారా గుర్తించబడింది, రికగ్నైజ్ అయింది. ఇది మన తెలంగాణ నుంచి రిలీజ్ అయినటువంటి వెరైటీ అయినా కూడా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, కర్ణాటకలో, తమిళనాడులో, ఇండియా మొత్తం మీద బాగా స్ప్రెడ్ అయిపోయినటువంటి వెరైటీ. ఇది కాకుండా KNM 1638 ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కడ పోయినా మార్కెట్ వాల్యూ ఉండాలి. రైతులకు మెయిన్ ఫస్ట్ కావాల్సిందంటే దిగుబడి కావాలి. దిగుబడి ఉండాలి. ఆ తర్వాత పండించిన దానికి మార్కెట్కి వెళ్తే రేటు ఉండాలి. అట్లాంటి వెరైటీనే ఎక్కువ ఇష్టపడుతున్నారు. అట్లాంటి వాటిల్లో ఇవి సన్న బియ్యాలకే ప్రస్తుతం బాగా డిమాండ్ ఉంది. కాబట్టి అలాంటి రకాలను ఎక్కువగా మీరు తయారు చేసి ఇస్తున్నారు రైతులకు. అంతే అట్లనే వాటి మీదే టార్గెట్ చేస్తున్నాం. మా రీసెర్చ్ ప్రోగ్రెస్ మొత్తం ఇప్పుడు సన్న బియ్యాల మీదే టార్గెట్ చేస్తున్నాం. క్వాలిటీ సీడ్ ఎట్ ఎవ్రీ విలేజ్ గురించి తెలియజేస్తారా? క్వాలిటీ సీడ్ ఎట్ ఎవ్రీ విలేజ్ అనేది ఇది ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ సార్. ఇది ఏంటంటే మా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలరు, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, మిగతా శాస్త్రవేత్తలు అందరూ కలిసి మొన్న 2025 జూన్ 2 మన తెలంగాణ ఫార్మేషన్ రోజు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అంటే దీన్ని అవలంబించారు. ఇది ఏంటంటే మనకి రైతులు ఎక్కడ పడితే అక్కడ సీడ్ విత్తనాలు కొని మోసపోతున్నారని చెప్పేసి మా యొక్క వైస్ ఛాన్సలర్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రతి రైతు దగ్గర నాణ్యమైన విత్తనం ఉండాలి. క్వాలిటీ సీడ్ ఎట్ ఎవ్రీ విలేజ్, గ్రామాన నాణ్యమైన విత్తనం ఉండాలనేది మా యొక్క మెయిన్ ఉద్దేశం. దానికోసం అని చెప్పేసి ఏం చేశారంటే సార్ వాళ్ళంతా మొత్తం మా అగ్రికల్చర్ యూనివర్సిటీలో దాదాపుగా 400 మంది సైంటిస్టులు ఉన్నారు. 400 సైంటిస్టులు వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే ఒక ప్రోగ్రామ్ లాగా డిసైడ్ చేసుకునే దాన్ని. ఇప్పుడు వరంగల్లో ఏం వెరైటీస్ డిమాండ్ ఎక్కువ ఉన్నాయి, ఖమ్మంలో ఏమున్నాయి, జగిత్యాలలో ఏమున్నాయి, అట్లా ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క వెరైటీ పాపులర్ ఉంటాయి. ఆ వెరైటీస్ని ఎక్కడైతే డెవలప్ చేశారో వాళ్ళ దగ్గర ఎక్కువ మోతాదులో కల్టివేషన్ చేసి దాన్ని మేమేం చేసామంటే ప్రతి మండలం, మన తెలంగాణలో 33 జిల్లాలలో నుంచి అన్ని మండలాల అగ్రికల్చర్ ఆఫీసర్స్కి ఒక్కొక్క మండలానికి దాదాపుగా 20 కిట్లు 30 కిట్లు అట్లా ఇచ్చేసేసి ఫ్రీగా రైతులకి దాదాపుగా ఒక 50 రూపాయలకు 5 కేజీల బ్యాగ్ లాగా ఇచ్చేసేసి వాళ్ళ దగ్గరే కల్టివేషన్ చేయించాం. కల్టివేషన్ చేయించి వాళ్ళు వేస్తున్నప్పుడు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా అని చెప్పేసి మధ్యలో మేము అందరం సైంటిస్టులు అందరం పోతూ చూసుకుంటూ ఉండు, మేము చెప్పిన దానికన్నా తక్కువ వస్తుందా దిగుబడి, ఎక్కువ వస్తుందా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పేసి చూసి బాగున్నటువంటి దాన్ని మేము ఫీల్డ్ డే కూడా కండక్ట్ చేస్తాం. ఆ రైతుదే కాకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక 20-30 మంది రైతులని మండల వ్యవసాయ విస్తరణ అధికారిని పిలిచి పెద్ద మొత్తాల్లో ఫీల్డ్ డేలు కండక్ట్ చేసి ఈ విత్తనాలు బాగున్నాయి, ఈ వెరైటీస్ బాగున్నాయి, మీరు ఇది వేసుకోండి అని చెప్పేసి అట్లా స్ప్రెడ్ చేయటం అనేది మా యొక్క మెయిన్ ఉద్దేశం. అంటే ప్రతి రైతు నాణ్యమైన విత్తనాలనే వేయాలి, కల్తీ స్పూరియస్ సీడ్స్ని వేసుకోకూడదు అనేది దీని యొక్క మెయిన్ ఉద్దేశం. అంటే ప్రతి రైతుకు కూడా నాణ్యమైన విత్తనం అందాలనే ఉద్దేశంతో అంతే ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంతవరకు యాసంగి వరి రకాల రూపకల్పనలో బయోటెక్నాలజీ యొక్క పాత్ర గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం బయోటెక్నాలజీ శాస్త్రవేత్త డాక్టర్ వై హరి గారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. శ్రోతలు ఇంతవరకు వరి రకాల రూపకల్పనలో బయోటెక్నాలజీ పాత్ర ఈ అంశం గురించి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ వై హరి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు.
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ఈ పథకం కింద 2 హెక్టార్ల వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ. ఇప్పుడు వినండి, పాడి పశువుల పెంపకంలో లాభాలు. వరంగల్ జిల్లా కిలావరంగల్ మండలం నక్కలపల్లి గ్రామ మహిళా రైతు శ్రీమతి ఉసిల రాధిక గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. నమస్కారం అండి ఉసిల రాధిక గారు. నమస్కారం అండి. మీరు నక్కలపల్లి గ్రామంలో ఈ పాడి పశువులను పెంచుతా ఉన్నారు కదా? అవును. ఎంతకాలం నుండి పెంచుతా ఉన్నారు? మేము 18 సంవత్సరాలు అవుతుందండి. ఎన్ని బర్రెలు ఉన్నాయమ్మా మీకు ఇప్పుడు? మాకు ఇప్పుడు 20 ఉంటాయి. 20 ఉంటాయా? మొదలు పెట్టినప్పుడు ఎన్ని బర్రెలు ఉన్నాయి? మొదలు పెట్టినప్పుడు ఒక్క బర్రెతో స్టార్ట్ చేసినాం. ఇక దానితోటే ఇంప్రూవ్మెంట్ అంతే. ఇక దాన్ని ఒక్కదాన్ని కంటిన్యూషన్ గా అట్లనే సాదుకుంటూ వచ్చినాం. ఇక దాని పిల్లలు ఇక అవే వారసత్వంగా వస్తాయి. అట్లనే ఒక్క బర్రెతో స్టార్ట్ చేసి ఒక 20 బర్రెల దాకా ఇప్పుడు వచ్చినాయి మీకు? 20 బర్రెలు వచ్చినాయి. అంటే ఈ బర్రెలు పెంచినప్పుడు అంటే పాలు దిగుబడి రావాలంటే ఏం చేస్తా ఉంటారు మీరు? బాగా ఇక పాలు దిగుబడి రావాలంటే మనం ఇప్పుడు మాత్రం 3 పూటల గడ్డి. వర్షాకాలం అయితే మనకు కొంచెం గడ్డి అవైలబుల్ దొరుకుతుంది, ప్రాబ్లం ఉండదు. చలికాలం అయితే కొంచెం ఎండుగడ్డి వేసుకోవాలి, కొద్దిసేపు బయట మేపుకోవాలి, 3 పూటలు తౌడు దాన పెట్టుకోవాలి. వాటి మెయింటెనెన్స్ అంటే కొంచెం వాటికి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి మనం తిండి. ఇక ఎండాకాలం అయితే పచ్చిగడ్డి కంపల్సరీ ఉండాలి. ఎండాకాలం ఒక 2 సార్లు పచ్చిగడ్డి పెడతాం, ఒకసారి ఎండుగడ్డి పెడతాం. ఇక తౌడు దాన అంటే అది 3 సార్లు పెడతాం కంపల్సరీ. దాన నానబెట్టి పెడతాము పెసర పొట్టు అనేది. ఇక తౌడు వేరే తీసుకొస్తాం, ఇంకా వాటికి ఒక 2-3 రకాలు తీసుకొచ్చి పెడతాం అన్నట్టు. అంటే కాలాన్ని బట్టి కూడా దానా మారుస్తూ ఉంటారా మీరు? కాలాన్ని బట్టి కొంచెము చలికాలం అయితే మనము ఎక్కువ మినపొట్టు వాడొచ్చు, అది కొంచెం వేడిని ఇస్తుంది. ఎండాకాలం అయితే కొంచెం పెసర పొట్టే వాడాలి, అది చలువనిస్తుంది, వాటికి హెల్త్ కు బాగుంటది అన్నట్టు. అట్లని చేంజ్ చేస్తాం, అట్లా మారుస్తా ఉంటారు. మారుస్తాం కొంచెం బట్టి కూడా కొద్ది దానా మారుస్తా ఉంటాం. ఎండాకాలం అయితే మనము పెసరపొట్టు దాన పెట్టి చలువ ఉంటది, అది పచ్చిగడ్డి ఎక్కువ పెడితే బాగుంటది. అప్పుడు మనం ఎండుగడ్డి కొంచెం తక్కువ వాడాలి. ఎండాకాలం వాటికి బయట పచ్చిగడ్డి దొరకదు కాబట్టి. వర్షాకాలం చలికాలం అంటే కంపల్సరీ ఉంటది బయట మేత మనం మేపనికి, అప్పుడు ఇబ్బంది ఉండదు. ఇక షెడ్ లేకుండానే మెయింటైన్ చేస్తాను ప్రస్తుతానికైతే. షెడ్ లేకున్నా బర్రెలకి ఏమి ఇబ్బంది అయితే లేదు? ఇక వర్షానికి కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎండ అంటే చెట్లు ఉన్నాయి కాబట్టి ఇబ్బంది ఉండదు నాకు. మీకు చెట్లు ఉన్నాయి కాబట్టి చెట్ల నీడకే ఉంటాయి. ఇబ్బంది అంటే ఇక బాగా ఏముండదు, కొంచెం ఉంటది కానీ మనం చెట్లు లేకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. కాకపోతే షెడ్ వేయలేదు, వేయాలి. ఇక చెట్ల నీడకే వీటిని ఇట్లనే మెయింటైన్ చేసుకుంటూ వస్తాను. బయటికి తీసుకుపోతాం, రోజు తీసుకుపోతాం. ఎందుకంటే మనకు ఒక కన్నే అవైలబుల్ లేదు చూసుకోనికి, కొంచెం మాకు పచ్చిగడ్డికి ఇబ్బంది అన్నట్టు, అందుకనే మేపుతాం. ఇక ఎండాకాలం మాత్రం ఎన్నో ఒక కాడ కొంచెం భూమి చూసుకొని చేస్తాం. వ్యవసాయం ఉంది, కాకపోతే ఇప్పుడు అంతా ఇటుక బట్టీలు అయినాయి. ఇటుక బట్టీలు అయ్యేసరికి కొంచెం అక్కడ దాకా పోవడం ఇబ్బంది కాబట్టి వ్యవసాయం తగ్గించి దీని మీదకి కొద్దిగా శ్రద్ధ పెడుతున్నారు అంతే. ఇక అంటే ఇంటికి ఆదాయాన్ని సమకూర్చేది కూడా ఇది బాగుంది కాబట్టి అవునవునవును చేసుకుంటా ఉన్నారు. అవును. ఇప్పుడు ఒక బర్రె ఎన్ని పాలు ఇస్తామా మీకు? ఒక బర్రె 5 ఇస్తుంది, పొద్దున సాయంత్రం 5 ఇస్తుంది. ఎన్ని నెలలు ఇస్తుంది అట్లా మీకు? 6 నెలలు ఇస్తుంది పొద్దున సాయంత్రం. ఇక తర్వాత ఒక పూట పెడుతుంది, అప్పుడు 2.5 3. ఇక మనము దానికి పెట్టేదాన్ని బట్టి మనం చూసి 3-4 నెలలకు కడతాయి. మళ్ళా అప్పుడు కట్టినాక ఒక 2 నెలలు 2 పూటలు ఇస్తాయి. తర్వాత ఒక 6 నెలల తర్వాత అవి చూడి అవుతా ఉంటాయి కాబట్టి మనకు ఒక 3 నెలలు ఒక పూట పెట్టి మళ్ళీ బంద్ పెడతాయి. మరి బందెం పెట్టినప్పుడు దానా ఇస్తా ఉంటారా? ఇస్తాం. ఎందుకంటే మళ్ళీ ఇంప్రూవ్మెంట్ ఉండాలి కదా, మనం ఇప్పుడు పెడితేనే మళ్ళీ నెక్స్ట్ సారి మనకు మంచిగా వస్తుంది, గ్రోత్ ఉంటది, ప్లస్ మనకు పాలు వస్తాయి. పాప బాగుండాలి అని అంటే మనం దానికి పెట్టాలి, తప్పదు ఇక అట్లా. మరి ఈనప్పుడు ఏమైనా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు? బర్రెలు ఈనుతా ఉంటాయి కదా, డాక్టర్ ఉంటాడా మీకు అందుబాటులో? డాక్టర్ అందుబాటులో ఉంటారు, ఫోన్ చేస్తే వస్తారు. ఇక ఒక 2-3 సార్లు కొంచెం ఇబ్బంది అయింది. అంటే బర్రెలు కొన్ని నార్మల్ గా ఈనుతాయి, కొన్ని గుడ్ల మాగి అనేటి అట్లా వస్తాయి. అట్లా వచ్చినప్పుడు కొంచెం కేరింగ్ ఉండాలి, వాటిని కట్టేసే ప్లేసే గానీ వాటిని చూసుకునే విధానమే గానీ మంచిగా ఉండాలి. సమతులంగా సమానంగా ఉన్న కాడ కట్టేసుకొని కొంచెం 24 hours అది ఈయన దాకా అబ్జర్వేషన్ పెట్టుకోవాలి మనం అంతే. ఇక
అంటే చూస్తా ఉండాలి ఎప్పటికప్పుడు, చూసుకుంటా ఉండాలి, ఎప్పుడు ఇనుతుందా అని జాగ్రత్తగా చూసుకుంటా ఉండాలి. మెడిసిన్ వాడతాం, డాక్టర్ని సంప్రదించి మెడిసిన్ వాడతాం. మాకు ఇక్కడ హాస్పిటల్ కూడా ఉంది, వాళ్ళు ఫోన్ చేస్తే కూడా ఇక్కడికి మాకు వచ్చి కూడా ట్రీట్మెంట్ చేస్తారు. అంటే మందులు ఇస్తా ఉంటారా? మెడిసిన్ ఇస్తారు, వాళ్ళ దగ్గర అవైలబుల్ లేని మనల్ని తెచ్చుకోమంటారు. అంటే మీరు టీకాలు వేపిస్తా ఉంటారు? టీకాలు వాళ్ళే వచ్చేస్తారు, ఫ్రీగానే ఇస్తారు. టీకాలకు ఏం ప్రాబ్లం. ఎన్ని రోజులకు ఒకసారి వేస్తా ఉంటారు? అంటే వర్షాలు పడ్డప్పుడు ఒకసారి వేస్తారు, అప్పుడు కొంచెం గుండె జబ్బులు ఏం రావద్దని వేస్తారు. చలికాలం అప్పుడు వేరే వేస్తారు. ఒక 2 సార్లు టీకాలు ఫ్రీగా వాళ్ళే వచ్చి వేసిపోతారు మనకు ఇంటి దగ్గరికి వచ్చి. అట్లా ప్రాబ్లం ఏం లేదు. ఎన్ని బర్రెలు అన్నిటికీ వేసిపోతుంది. దూడలకి ఎట్లా జాగ్రత్తలు తీసుకుంటారమ్మా మంచిగా పెరగాలంటే? వాటికి కొంచెం పచ్చి మేత ఒక 6 నెలల తర్వాత మేత అలవాటు చేస్తాం. అప్పటిదాకా తల్లిపాలే ఉంటాయి. తర్వాత కొంచెం గడ్డి అలవాటు చేసి నైట్ మాత్రం రూమ్ లో తోలుతాం వాటిని, చల్లదనానికి ఇబ్బంది పడతాయి కదా. రూమ్ లో పెడతారు చిన్నవి అన్ని రూమ్ లో. ఒక 6 months 7 months దాకా కొంచెం కేర్ఫుల్. అవి కొంచెం మేత బట్టి కొంచెం మంచిగా యాక్టివ్ అయ్యి తిరిగేదాకా. ఇక తర్వాత గడ్డి మీద వదిలిపెడితే అవి తింటా అంటే గడ్డి కూడా పచ్చిగడ్డి తీసుకొచ్చి ఎత్తా అంటాం వాటికి. పచ్చిగడ్డితో పాటు ఎండుగడ్డి, ఈ పొట్లు ఇవన్నీ రకాలు పెడతాం. ఎండుగడ్డి పల్లి చెక్క పెడతాం. చెక్క ఇక్కడ ఇప్పుడు ఆయిల్ బట్టే అక్కడ ఉంటది కదా, అక్కడ తీసుకొచ్చి చెక్క నానబెట్టి పెడతాం అన్నట్టు. అది నైట్ నానబెట్టి పొద్దున పెసర పొట్టు కూడా అంతే, నైట్ నానబెట్టి పొద్దున పెడతాం. అట్లా పెడితేనే ఆరోగ్యంగా ఉంటాయి అవి. వాటికి ఎఫెక్ట్ పడదు అన్నట్టు, తొందరగా ఆర్గానిక్ ఉంటది. కొంటారా బర్రెలు కూడా? కొంటారా మీరు? ఇక ఇప్పుడు కొంటలేము, స్టార్టింగ్ లో అప్పుడు కొన్న బర్రె మేమే అమ్ముతాం బయట. అంతే, ఒకసారి కొన్నారు ఇక మళ్ళీ కొనలేదు. కొనలేదు, అమ్మడమే. ఇప్పటికి నేను చాలా అమ్మిన, ఒక 15-20 బర్రెలు అమ్మిన ఇవి ఉండంగా కూడా. అంటే అమ్మాలంటే అంటే ఎట్లాంటి బర్రెకు రేట్ వస్తుంది మీకు? మనము ఎట్లా అంటే కొంచెం చూడిది కావాలి, నిండు చూడిది అయితే మన తొందరగా కొనే వాళ్ళు కూడా పాల కోసం తొందరగా తీసుకుంటారు. ఇక కొంచెం ఈనిన వాటికంటే కొంచెం తక్కువ రేట్ వస్తుంది. రేటు అంటే చూడిది అయితే వాళ్ళు ఇన్కమ్ కోసం తీసుకుంటారు. కొంచెం ఈనినాకంటే పాల అవసరం ఉన్న వాళ్ళు తీసుకుంటారు. మనకు బర్రెని బట్టి రేట్ వస్తుంది. గౌడు బర్రెలు అని ఉంటాయి, గౌడు క్రాస్ అని ఉంటాయి, నాటు బర్రెలు ఉంటాయి కదా. 2 ఉన్నాయి ఇంట్లో, గౌడి ఉన్నాయి, దేశవాళీ ఉన్నాయి, 2 ఉన్నాయి. మరి ఏది పాల దిగుబడి ఎక్కువ ఇస్తాయి మీకు? మనకు గౌడియే బాగా ఇస్తాయి, గౌడు క్రాస్ కూడా బాగానే ఇస్తాయి. కొంచెం నాటు బర్రెలు కొంచెం తక్కువ, కాకపోతే నాటు బర్రెలకు వెన్న శాతం ఎక్కువ వస్తుంది. వెన్న శాతం ఎక్కువ వస్తుందా? నెయ్యి కూడా అమ్ముతారా మీరు? నెయ్యి ఇంట్లోనే మేము యూజ్ చేసుకుంటాం, బయటకి అమ్మను, ఓన్లీ పాలే అమ్ముతాం. పాలు మాత్రం విక్రయిస్తాం? అవును, నెయ్యి మాత్రం ఇంట్లోనే మాకే ఉంటది. అంటే మీరే విక్రయిస్తూ ఉంటారా పాలు? మీ దగ్గరికి ఎవరైనా వచ్చి కొనుక్కుంటారా? వేరే వాళ్ళు వచ్చి తీసుకుపోతారు, ఇక మాకంత టైం ఉండదు. ఇక సంవత్సరానికి ఎన్ని బర్రెలు అమ్ముతారమ్మా మీరు? ఒక 4-5 అమ్ముతా. అంటే బర్రెను బట్టి, ఆకారం బట్టి, పాలిచ్చేదాన్ని బట్టి, దాన్ని బట్టి రేటు నిర్ణయిస్తారు. మీ దగ్గరికి వచ్చి తీసుకుంటారా వాళ్ళు? మా దగ్గరకు వచ్చి తీసుకుంటారు, కావాలనుకున్న వాళ్ళు. అంటే ఇతర పంటల మీద చూసుకుంటే ఈ బర్రెల పెంపకం లాభదాయకమేనా? బర్రెల పెంపకమే లాభదాయకం చేసుకుంటే. పాడి పశువుల పెంపకం లాభదాయకం. సరే, మంచిదమ్మా, చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలమ్మా. నమస్కారం. ఇంతవరకు శ్రోతలు పాడి పశువుల పెంపకంలో లాభాలు, వరంగల్ జిల్లా కిలావరంగల్ మండలం నకలపల్లి గ్రామ మహిళా రైతు శ్రీమతి ఉసిల రాధిక గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త పులుమాటి పంకజ్ మోహన్ గారు. శ్రోతలు ఇప్పుడు కొన్ని ప్రకటనలు వింటారు. కిసాన్ భాయియో గాట్ బాంధ్ లో, गांठ बांध लो, बहुत बहुत है काम की, समृद्धि के पैगाम की। मिट्टी के मिजाज को समझो, मिट्टी के हर राज को समझो, मिट्टी की तुम जांच कराओ, मुफ्त सॉइल हेल्थ कार्ड ले जाओ। कभी मुनासिब बीज लगाओ, सही किस्म की खाद ले आओ, जितनी जरूरी उतनी डालो, सही मात्रा खुद पहचानो, इसको अपना मंत्र बना लो, मिट्टी की सेहत तो जानो। बात बहुत है काम की, कम लागत अधिक वरदान की, किसान भाइयों गांठ बांध लो। आज ही मिट्टी की जांच कराएं, राज्य सरकार के कृषि अधिकारी से संपर्क करें और मुफ्त में सॉइल हेल्थ कार्ड पाएं। कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी। ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.